వెన్నెన్ రాస్తావు గాని ఏబిసిడీలు రాసుకుంటూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకో. పోనీలవేణి. ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి వస్తారు, కానీ నీలవేనేంటో ఎస్కలేటర్ మెట్లు ఎక్కినట్టు ఒకేసారి పైకి వచ్చింది. ఈ మధ్య దాన్ని పొగడమే మీ పని అయిపోయింది. ఇది పొగడ్త కాదు కాంచనా, నాలో ఉన్న అసూయని అలా చెప్పాను అంతే. నీలవేణికి అంత సీన్ లేదు బావా. ఏదో అన్నయ్యకి చేయి కోసుకుంది కాబట్టి సైనింగ్ అథారిటీ తనకు అప్పగించాడు. లేకపోతే ఎవరిస్తారు? ఏమైనా అదృష్టం కలిసి రావాలని దేవుడికి మొక్కుంటారు, కానీ నీలవేణి విషయంలో ఏంటో దేవుళ్ళందరూ తనకే ఫేవర్గా ఉన్నారు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తారక్కి చేయి కోసుకుంది కాబట్టి సైనింగ్ అథారిటీ బాధ్యతలు నీలవేణికి అప్పగించాడు. అలాగే నా సైనింగ్ అథారిటీని కూడా నాకు నచ్చిన వాళ్ళకి నేనెందుకు అప్పచెప్పకూడదు? ఎందుకు అప్పగించకూడదు అత్తయ్య గారు? మీకు నచ్చిన వాళ్ళకి, మీకు నమ్మకమైన వాళ్ళకి సైనింగ్ అథారిటీ బాధ్యతలు బ్రహ్మాండంగా అప్పగించవచ్చు. గుడ్ ఐడియా అమ్మా. అన్నయ్యలాగా నువ్వు కూడా వేరే వాళ్ళకి సైనింగ్ అథారిటీ బాధ్యతలు అప్పగిస్తే కొన్నాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. నేను అదే అనుకుంటున్నాను. కాంచనా, ఏంటే వెన రాయడం? స్మూత్ గా రాయాలి. నిమిషం నువ్వు వెళ్ళరా. అది అత్తయ్య గారి చేతికి నేను వెన్న రాస్తాను. అమ్మా, అయితే సైనింగ్ అథారిటీస్ బాధ్యతలు ఎవరికి అప్పచెప్దాం అనుకుంటున్నావు? నీ మనసులో ఎవరున్నారు? ఈ ఇంటికి అల్లుడిగా వచ్చినప్పటి నుంచి అత్తయ్య గారు ఎన్ని మాటలు అంటున్నా పడుతున్నాను, కాబట్టి సైనింగ్ అథారిటీ బాధ్యతలు నాకే ఇస్తారు. చెప్పమ్మా, సైనింగ్ అథారిటీ బాధ్యతలు ఎవరికిద్దాం అనుకుంటున్నావు? కాంచనా, అత్తయ్య గారిని ఆలోచించుకోనివ్వు. అలా తొందర పెడితే ఎలా? కరెక్ట్. నేను బాగా ఆలోచించి సైనింగ్ అథారిటీ బాధ్యతలు ఎవరికివ్వాలో రేపు చెప్తాను. ఎందుకు అత్తయ్య గారు సస్పెన్స్? అదేదో ఇప్పుడే చెప్పేచ్చుగా. లేదు, మంచి విషయం మంచి ముహూర్తం చూసుకునే చెప్పాలి. రేపు చెప్తాను. నిలవిని ఊరుకో. నీ చేతులు మండిపోయినట్టు ఏడుస్తున్నావెందుకు? అమ్మగారి చేతులు కందిపోవడానికి నేనే కారణం కదా సార్. ఆ పాలల్లో ఏం కలిసిందో ఏంటో అమ్మకలా అయింది. నేనేం కలపలేదు సార్. మొదట్లో చూసినప్పుడు ఆవిడ పాలగిన్నె ఇచ్చినప్పుడు అవి స్వచ్ఛమైన ఆవు పాలే. అది కళ్ళారా నేను చూశాను కదా. కనురెప్ప కొట్టేలోపు మోసం చేసేస్తారు నిలవేణి. అందుకే ప్రతి క్షణం మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే ఇదిగో మనం ఏ తప్పు చేయకపోయినా
నీ వల్లే అలా జరిగింది అని మాట పడాల్సి వస్తుంది. ఆవిడ ఎవరో ఏంటో కూడా నాకు తెలియనప్పుడు నా మీద కక్ష ఎందుకు ఉంటుంది సార్? అసలు ఎందుకు ఇంత మోసం చేసింది ఏం అర్థం కావట్లేదు. వదిలేసే నిలవిని. అదే పనిగా ఆలోచిస్తూ ఎందుకు బాధపడుతున్నావు? ఎలా బాధపడకుండా ఉంటాను సార్? అమ్మగారి చేతులు చూస్తుంటే ఏడుపు వస్తుంది. అసలు ఆమె దొరికుంటే బాగుండేది సార్. ఎందుకింత మోసం చేసావని కడిగి పారేసేదాన్ని. ఊరుకో నిలవేణి, ఏడవకు. నిన్నిలా చూడ్డం చాలా కష్టంగా ఉంది. ఏంటో సార్, పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో. నా మొహమే చూసుంటావు. అయ్యయ్యో, అలా అనుకోకండి. మిమ్మల్ని చూసినప్పుడు నాకు మంచి జరిగింది. పొద్దున్నే కోటి అయ్యగారు ఎదురుపడ్డారు. అది సంగతి. మా బావ మొహం మా సిస్టరే చూడదు. చూసావా ఎలా జరిగిందో? సరేలేండి, మళ్ళీ ఈ విషయం ఆయనకి చెప్పారంటే ఇంకో గొడవ అవుతుంది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వెక్కువగా ఆలోచించుకు, వదిలేసేయ్. ఇంకొకసారి ఏదైనా చేసేటప్పుడు కాస్త వెనక ముందు ఆలోచించు. అసలే మా అమ్మకు నువ్వంటే పడదు. అవును సార్, అదేదో నా చేతులు కాలినా ఈ బాధే ఉండేది కాదు. అవునులే, నేను కట్టుకున్నాను, నువ్వు కూడా కట్టుకో. ఆఫీస్ పనులన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఎంచక్క ఈ రూమ్లోనే కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. మరి ఆఫీస్ పనులు ఎవరు చేస్తారు? వాట్? ఏమైంది సార్? హే, ఇప్పుడు నువ్వేమన్నావు? ఆఫీస్ పనులు ఎవరు చేస్తారు అన్నాను. వెరీ గుడ్ గర్ల్. అప్పుడే నువ్వు ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నావు నిలవేణి. కాదంబర ఇండస్ట్రీస్కి నువ్వే పర్మనెంట్గా ఎండీగా ఉండిపో. ఊరుకోండి సార్, ఊరుకోరుకునే నన్ను మెచ్చుకుంటారు.